అట్లీస్ట్ ఇంకో 1 అవర్ కావాలి అధ్యక్ష నాకు. వెహికల్ ట్యాక్స్ అధ్యక్ష, నేను మంచి సలహా ఇస్తున్నా భయ్, ఆదాయం ఎందుకు తగ్గింది రివ్యూ చేసుకోండి అని చెప్తున్నా. విప్పు గారు పైకి పోయించినప్పుడే అర్థమైంది నాకు, సూచనలు సిగ్నల్ అని అర్థమవుతున్నాయి. విప్పు గారు పోయించండి పైకి, అర్థమైపోయింది. కొత్త విప్పు పోయించండి ఇప్పుడే. నేనేం లాగుల భాష తొండల భాష చెప్తలేను కదా భయ్, మంచి 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 సూచనలు ఇస్తున్నా, రివ్యూ చేసుకోండి. వెహికల్ ట్యాక్స్ కరోనా టైం అధ్యక్ష, వెహికల్ ట్యాక్స్ లో అధ్యక్ష కరోనా టైంలో తప్ప బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ ఆర్టీఏ ట్యాక్స్ తగ్గలేదు అధ్యక్ష. 2023-24లో మేము దిగిపోయినప్పుడు ఆర్టీఏ ద్వారా వచ్చే ఆదాయం 7,095 కోట్ల అధ్యక్ష. మరి కాంగ్రెస్ పాలనలో మొదటి సంవత్సరం 24-25లో 6,992 కోట్లకు పడిపోయింది. వాట్ డస్ దిస్ ఇండికేట్ అధ్యక్ష? ఎందుకు పడిపోయింది? ఎక్కడ లోపం ఉంది? రివ్యూ చేసుకోండి. కరోనా లేదు కదా ఇప్పుడు. అరే మా హయాంలో కరోనా వచ్చింది, పెద్ద నోట్ల రద్దు వచ్చింది, మాకెన్నో ఇబ్బందులు వచ్చినాయి, కానీ మీకేం లేదు కదా. కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అని అర్థమవుతుంది ఇప్పుడు అధ్యక్ష. సరే నేను పాలిటిక్స్ లాస్ట్ పోతా అధ్యక్ష. నౌ ఓన్లీ ఐ విల్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు అది కూడా చూద్దాం ఒకసారి. బట్టి గారు ఇట్లా మోసం చేస్తే ఎట్లా సార్? మీరు 23-24లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేంద్రం నుంచి మనకు వచ్చింది 9,933 కోట్లు. 24-25లో వచ్చింది మీ ప్రభుత్వంలో 7,913 కోట్లు, తగ్గింది. మాకంటే మీ హయాంలో ఢిల్లీ నుంచి డబ్బులు తేవడంలో కూడా మీరు ఫెయిల్ అయింది. 7,913 కోట్లకు తగ్గింది. ఓకే, గ్రాంట్ ఇన్ ఎయిడ్ తగ్గింది. 25-26లో ఏం పెట్టింది మీరు? బీఈలో వచ్చింది 7,900 అయినా 22,782 వస్తుందని మీరు పోయిన బడ్జెట్లో పెట్టిండ్రు. నేను అప్పుడే చెప్పిన ఇది రాదండి, మీరు ఒట్టిగా పెట్టిండ్రు అన్న. నేను తెచ్చి చూపిస్తా అన్నారు మీరు. సరే తెస్తారేమో బట్టి గారు అనుకున్నా. ఇప్పుడు మీరే ఆర్ఈలో పెట్టిన నిన్న, లేదా 25-26లో 22,700 వస్తుంది అనుకున్నాం. రాదు 11,161 వస్తుందని మీరే నిన్న ఆర్ఈలో సెలవిచ్చిండ్రు. మరి మీరే 11,161 వస్తుందని ఆర్ఈలో పెట్టిండ్రు, మళ్ళా వచ్చే సంవత్సరానికి 24,166 కోట్లు వస్తుందని మళ్ళీ పెట్టింది. అంటే ఎవరి చెవులలో పువ్వులు పెడుతుండ్రు? 23-24లో వచ్చింది 9,000, 24-25లో వచ్చింది 7,900, 25-26లో వస్తుందని మీరు చెప్తున్నది 11,000, మళ్ళీ 26-27లో 24,166 కోట్లు వస్తుందని చెప్తే ఇది ఎవరి చెవుల్లో పువ్వు పెడుతున్నారు? వాస్తవానికి దూరంగా లేదా ఈ అంకెలు? ఈ బడ్జెట్ ఇది ఎట్లా రియలిస్టిక్ బడ్జెట్ అవుతుందని నేను బట్టి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎక్సైజ్ అధ్యక్ష, ఇంట్లో మాత్రం బడ పెంచారు అధ్యక్ష. ఒరే ఏం పెంచుడు నాయన, చక్కెరచ్చి పడిపోవాలి. చూపల్లి గారు అదికి వస్తున్నాడు అంటే ఎఫిషియెంట్ మినిస్టర్ కదా, తెస్తారేమో అధ్యక్ష. ఈ బుక్ లో అధ్యక్ష ఇప్పుడు బట్టి గారు 26-27 బుక్ లో ఏం చెప్పారంటే అధ్యక్ష, 2024-25లో ఎక్సైజ్ ఇన్కమ్ 34,603 కోట్లు వచ్చిందని చెప్పిండ్రు. 34,603 కోట్లు వచ్చిందని చెప్పిండ్రు. ఓకే, అయితే ఈ సంవత్సరం ఎంత పెట్టింది తెలుసా అధ్యక్ష? బట్టి గారు 46,941 కోట్లు పెట్టేసిండు. ఎక్కడ 34, ఎక్కడ 46? అంటే దాదాపు 12,338 కోట్లు ఎక్సైజ్ మీద అధిక ఆదాయాన్ని సంపాదిస్తామని బట్టి గారు బడ్జెట్ లో పెట్టింది అధ్యక్ష. అంటే 12,338 కోట్లు అధిక ఆదాయం రావాలంటే ఎంత అమ్మాలి? రెగ్యులర్ గా అమ్మే ఎక్సైజ్ కంటే ఇంకో 25,000 కోట్ల మందు ఎక్కువ అమ్మితే నీకు 12,000 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే 25,000 కోట్ల రూపాయల మందు ఇంకా ఎక్కువ అమ్మాలంటే గల్లీ గల్లీకి బెల్ట్ షాపు, గ్రామ గ్రామానికి బార్ షాపులు పెడతారా అధ్యక్ష? అంటే ఈ రాష్ట్రాన్ని తాగుబోతు తెలంగాణ చేస్తారా? ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు? ఎట్లొస్తుంది? అంటే మీరు పెట్టుకున్న గ్రోత్ 35% ఎక్సైజ్ లో అధిక ఆదాయం వస్తుందని మీరు ఈ సంవత్సరం పెట్టుకున్నారు అధ్యక్ష. ఎట్లా సాధ్యమవుతుందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష.